దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇజ్రాయేలీలతో చెప్పుము. మనోపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనములు. దేవుని పని కొరకు గాని ఆయన పరిశుద్ధాలయము కొరకు గాని తప్పుడు ఉద్దేశముతోనూ బలవంతముగాను ఇచ్చు ఏ అర్పణను ఆయన అంగీకరింపడు. నీకున్నదంతయు నీ కొరకు ఏమీ దాచుకొనకుండా ఉత్సాహముతో దేవునికిచ్చుట అను రహస్యమును నీ వెరుగుదువా? నీకున్న శ్రేష్టమైన దానిని దేవునికి ఇష్టపడెదవా? మనఃపూర్వకముగా అర్పించు అర్పణయే నాకు కావలనని దేవుడు చెప్పెను. ఇందులో ఒక రహస్యం ఉన్నది. అది ఏమనగా, మనఃపూర్వకముగా శ్రేష్టమైన దానిని దేవునికిచ్చుటయే. ప్రార్థన అయినను, బోధించుట అయినను, ఇతరులను దర్శించుట అయినను, ఏ సేవ అయినను సంతోషముగా చేయవలెను. భిక్షమెత్తి లేక బలవంతముగా సంపాదించిన డబ్బును దేవుడు తన సేవ కొరకై ఎన్నడూనూ కోరడు. మానవులు దానిని అంగీకరించవచ్చును గాని దేవుడెన్నడూనూ దానిని అంగీకరించడు. అట్టి దానిని ఆయన అసహ్యించుకొనును. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రకారము మనం ఆయనకు సమస్తమును ఇవ్వవలెను.